అర్ధరాత్రి జోరు వర్షం. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలతో కూలిపోయిన ఇల్లు. ఏం జరుగుతుందో తెలిసేలోపే పెద్ద వరద గ్రామాలను తుడిచిపెట్టేసింది. ఇది మంగళవారం రోజు కేరళలో వరద సృష్టించిన బీభత్సం. ఈ విలయంలో 250 మందికి పైగా మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పగవాడికి కూడా రాకూడదు ఈ దుస్థితి అన్నంతగా తుడిచిపెట్టాయి వరదలు. అయితే ప్రకృతి విపత్తులు ముంచెత్తుతాయని ముందే తెలిసినా కేవలం నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏటా వందలాది ప్రాణాలు బలవుతున్నాయి. మరి విలయాల నుంచి పాఠాలే నేర్చుకోవడం ఎలా? దేవభూమికి ఈ తిప్పలను తప్పించడం ఎలా? పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం విపత్తుల తీవ్రతను ఎంతవరకు పెంచుతున్నాయి? పశ్చిమ కనుమలు, తేయాకు తోటలు, ఎత్తైన కొబ్బరి చెట్లు, దట్టమైన అటవీ ప్రాంతం, గలగలా పారే నదులు, చూడటానికి 2 కళ్ళు చాలవు అనుకోనంత ప్రకృతి సోయగాలకు నెలవు కేరళ. దేశంలోని అందమైన ప్రాంతాల్లో ఇదే ఒకటి. జీవ వైవిధ్యం అధికంగా ఉన్న రాష్ట్రం కూడా ఇదే. అలాంటి కేరళకు సంవత్సరం పొడవునా రాష్ట్రానికి పర్యాటకులు వస్తూనే ఉంటారు. ఆ రాష్ట్ర బడ్జెట్లో 10% పర్యాటకం కోసమే ఖర్చు చేస్తున్నారు. అంతేగాక విద్య, వైద్యం లాంటి కీలక రంగాల్లో ఈ రాష్ట్రం ప్రతిసారి ముందుంటుంది. ఇలాంటి ప్రాంతంపై ప్రకృతి తరచూ పగపడుతోంది. వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వంటి విపత్తులతో విరుచుకుపడుతోంది. ఒక్కసారి కాదు, దాదాపు ప్రతి ఏటా ఇదే తంతు. విపత్తులు విరుచుకుపడటం, వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కేరళకు తరచూ శాపంగా మారుతోంది. అలాంటి అత్యంత విషాదకర సంఘటనే కేరళలో మరోసారి జరిగింది. కేరళ చరిత్రలో చీకటి అధ్యాయాన్ని లిఖిస్తూ మంగళవారం జరిగిన ప్రకృతి విలయం 250 మందికి పైగా ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. కేరళలో సాధారణంగానే రాత్రి వేళల్లో జనసంచారం చాలా తక్కువ. అలాంటిది వర్షం పడితే ఇంకా తక్కువగా ఉంటారు. అప్పటికే కేరళ వ్యాప్తంగా 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తోన్న వర్షాలతో వైనాడ్ ప్రాంతానికి, ముఖ్యంగా చాలియార్ నదికి వరద ఉధృతి పెరిగింది. సోమవారం అర్ధరాత్రి సరిగ్గా 1:30 సమయంలో వరద బీభత్సానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇందులో వైనాడ్లోని ముండక్కై, చూరల్మల, అట్టమలాతో పాటు నూల్ పుజా ప్రాంతాలను వరద తుడిచిపెట్టేసింది. ముండక్కై గ్రామంలో 65 కుటుంబాలు నివసిస్తుండగా కొండ చర్యలు మట్టి ఇళ్లపై జారిపడటంతో వందల మంది నిద్రలోనే శిథిలాల కింద సజీవ సమాధి అయ్యారు. అంతకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు వాటి కింద చిక్కుకుపోయారు. రక్షించండి అంటూ కింద నుంచే కొంతమంది తమ బంధువులకు ఫోన్ చేసిన హృదయ విదారక ఘటనలు చాలానే ఉన్నాయి. సుమారు 250 మందికి పైగా మరణించగా 240 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొండ చర్యలు విరిగిపడిన సమాచారం అందుకున్న ప్రభుత్వం వెంటనే పోలీసును రంగంలోకి దింపింది. ఉదయంలోపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, వైమానిక దళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. కొన్ని చోట్ల వైమానిక దళం ఎయిర్ లిఫ్ట్ చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మట్టి దిబ్బలు, కూలిన ఇళ్ల కింద ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎంతో మంది బాధితులు సాయం కోసం ఎదురు చూశారు. అలాంటి వారిని సహాయక బృందాలు రక్షించాయి. కానీ పెద్ద ఎత్తున వర్షం, వరద, దట్టమైన పొగమంచు కారణంగా సహాయ బృందాలకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కేరళకు వరదలు, విపత్తులు కొత్తేం కాదు. ప్రకృతి కన్నెర్ర చేసిన ప్రతిసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద విషాదం 2018లో చోటు చేసుకుంది. భీకర వర్షాలకు 483 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 లక్షల మందిని సహాయ శిబిరాలకు తరలించారు. కేరళ రాష్ట్రం బడ్జెట్ కు ఎంత కేటాయిస్తారో అంత మొత్తం ఆ ఏడాది నష్టం వాటిల్లింది. కేరళలో కొండ చర్యలు విరిగిపడటం, మరణించడం అనేది సాధారణమైపోయింది. 2019లో ఇదే వైనాడ్లో పుత్తుమలలో 17 మంది, 2021లో కొట్టాయం, ఇడుక్కి ఘటనలో 30
35 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022లో ఆకస్మిక వరదల వల్ల 18 మంది చనిపోయారు. మన దేశంలో 2015 నుంచి 2022 వరకు 3782 మంది మరణించగా ఒక్క కేరళలోనే 2239 మంది మృతులున్నారు. ఈ ఒక్క లెక్క చాలు కేరళను వరదలు ఎంతలా నష్టపరిచాయో అని చెప్పడానికి. కేరళ వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడటానికి అధిక మైనింగ్, ఆ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం కోల్పోవడం, వాతావరణ మార్పుల ప్రభావం కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే భారత్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదమున్న జిల్లాల్లో వైనాడ్ 13వ స్థానంలో ఉంది. అంతేకాదు ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 2023లో విడుదల చేసిన ల్యాండ్ స్లైడ్స్ అట్లాస్ ప్రకారం కొండ చర్యలు విరిగిపడే 30 జిల్లాల్లో 10 ఒక్క కేరళలోనే ఉండటం గమనార్హం. అంతేగాక ఇక్కడి భూమి 43% కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలకు అనువుగా ఉందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే పశ్చిమ కనుమలు కేరళ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడే ఉండే కొండలు 20 డిగ్రీల కన్నా ఎక్కువ ఏటవాలుగా ఉండటం కూడా కొండ చర్యలు సులభంగా విరిగిపడటానికి ఒక కారణం. వయనాడ్ పర్వత శ్రేణులు పర్యావరణ పరంగా చాలా సున్నితమైనవి. అలాగే 2 రోజులు నిరంతరాయంగా వర్షం కురిస్తే అక్కడి మట్టి మొత్తం మెత్తగా అయిపోయి కొండపై ఉన్న రాళ్లు, మట్టి వర్షపు నీరుతో సహా కిందకు జారుతాయి. అలాంటప్పుడు వాటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం జరిగింది కూడా ఇదే విషయాన్ని పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టంగా తెలిపింది. ముఖ్యంగా విచ్చలవిడిగా జరుగుతోన్న వాణిజ్య కార్యకలాపాల నుంచి ఇక్కడి ప్రాంతాలను రక్షించాల్సిన అవసరం ఉందని కమిటీ హెచ్చరించింది. అలాగే పర్యావరణ పరంగా సున్నితమైన జోన్ 1గా పరిగణించి ఈ ప్రాంతంలో మైనింగ్, క్వారీలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లు, జల విద్యుత్ ప్రాజెక్టులు, పవన విద్యుత్ ప్రాజెక్టులు నిషేధించాలని సిఫారసు చేసింది. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టులు రాకపోయినా వాణిజ్య కార్యకలాపాలు మాత్రం పెరిగాయనే చెప్పుకోవాలి. సో ఇది అంటే చరిత్రలో ఒక రకంగా ఇది రిపీటెడ్, అంటే అటు ప్రభుత్వాలకు ఆల్రెడీ ఇది రిపీట్ అవుతుందని తెలుసు. తర్వాత వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్స్ ఏవైతేనో అవి కూడా అంతగా ఏం లేవు. అంటే ఈ పోస్ట్ డిజాస్టర్ వర్క్ అనేది అవుతుంది. కానీ తర్వాత ఇక్కడ మనకు పడమటి కనుమలు ఏవైతే ఉన్నాయో అంటే వెస్టర్న్ ఘాట్స్, ఇది చాలా ఫ్రెజైల్ ఎకోసిస్టమ్. ఇక్కడ ఉన్న జీవ వైవిధ్యం కానీ, ఎస్పెషల్లీ ఎత్తు అయిన పర్వతాలు ఉంటాయి, ఇక్కడ హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ జియాలజికల్లీ ద కోర్ ఏదైతే లోపట ఉన్నదో అది రాయి గట్టి ప్రీకాంబ్రియన్ ఎరాకి సంబంధించిన రాళ్ళు అవి. దాని మీద ఈ మట్టి అనేది ఉంటుంది, సాయిల్ అని అంటాం. సో ఈ వర్షాలు పడ్డప్పుడు ఒక నీళ్లు కిందికి వెళ్ళేసి ఒక రకంగా ల్యూబ్రికెంట్ లాగా తయారయ్యి ఈ మట్టి అనేది అడవితో పాటు చెట్లు అన్నీ కొట్టుకొని పోతున్నాయి. కేరళలో తోటల పెంపకం ఎక్కువ. కొండ ప్రాంతాలను చదును చేసి పెద్ద ఎత్తున తేయాకును సాగు చేస్తున్నారు. అయితే కొండ చర్యలు విరిగిపడటం ప్రధానంగా ఈ తోటల ప్రాంతాల్లో సంభవిస్తున్నాయని 2021లో ఓ అధ్యయనం తెలిపింది. 56% ఈ ప్రాంతాల్లోనే కొండ చర్యలు విరిగిపడ్డాయని చెప్పింది. అలాగే 1950 నుంచి 2018 మధ్య వైనాడ్ జిల్లాలో ఉన్న ప్రాంతాల్లో 62% అటవీ ప్రాంతం కనుమరుగైంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం 1950 వరకు వైనాడ్ మొత్తం విస్తీర్ణంలో 85% అటవీ ప్రాంతం ఉండేది. అది ప్రతి ఏటా తరిగిపోతూ వస్తోంది. దీని కారణం పెరుగుతోన్న జనాభా, పర్యాటకం, అనుమతి లేకుండా కొండ ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగుతోన్న నిర్మాణాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. కేరళలో భారీ వర్షాల గురించి వాతావరణ శాఖ ఇటీవల ముందే హెచ్చరించింది. జూలై 29న ఆరెంజ్ అలర్ట్ ఇచ్చామని కేరళ వాతావరణ శాఖ తెలిపింది. రెడ్ అలర్ట్ ఇచ్చే వరకు ఆగకుండా సహాయక చర్యలు చేపట్టి ఉంటే బాగుండేదని స్పష్టం చేసింది. వాతావరణ శాఖ సమాచారంతో పాటు అత్యాధునిక సాంకేతికతలు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. వీటినైనా వినియోగించుకొని భారీ వర్షాల గురించి ముందే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు, ఆ తర్వాతి రోజు వైనాడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని చోట్ల 14 సెంటీమీటర్లు, మరికొన్ని చోట్ల 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంత పెద్ద ఎత్తున వర్షం పడుతుంటే ఎలాగైనా కొండ చర్యలు విరిగిపడతాయి. మరి కనీసం ప్రభుత్వానికి ఈ పరిస్థితి తెలియదా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యక్షంగా నేరుగా మానవుల నిర్లక్ష్యం వల్ల జరిగిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో 3-4 కారణాలు ఉన్నాయి. ఒకటి, వయనాడ్ జిల్లాలో అది అడవి ప్రాంతం. అడవి ఒకప్పుడు 15-20 ఏళ్ల క్రితం వయనాడ్లో దాదాపు 75 నుంచి 80% అడవి ఉండేది.
ఈ అడవి క్రమంగా తగ్గిపోయింది. అడవి తగ్గిపోయి ప్లాంటేషన్ పెరిగింది. ఆ ప్లాంటేషన్ కూడా రబ్బర్ ప్లాంటేషన్, టీ ప్లాంటేషన్లు పెరిగింది. దీనివల్ల ఏమైందంటే మనకు ఆ కొండ ఏటవాలు ఉంటుంది. ఆ వాలు ఉన్న చోట ఇదివరకు ఏముండేది, అడవి ఉన్నప్పుడు కొన్ని వేల సంవత్సరాల కాలంలో ఆ మట్టి, తర్వాత రాళ్ళు, ఆ చెట్లు, పొదలు, తీగలు ఇవన్నీ కలగలిపి ఒక సున్నితమైన స్ట్రక్చర్ ఉండేది. ఈ స్ట్రక్చరల్ ఫార్మేషన్ మానవ కార్యకలాపాల వల్ల దెబ్బతిన్నది. అందులో ఒకటి మనకు పెద్ద పెద్ద వృక్షాలు, వాటికి వేళ్ళు చాలా లోపలికి వెళ్ళి ఈ మట్టిని కానీ రాళ్ళని ఆపే శక్తి వాటికి ఉంటుంది. ఆ చెట్లు కొట్టేసి ఇప్పుడు రబ్బర్ చెట్లు, తర్వాత తేయాకు మొక్కలు ఇవి పెట్టేటప్పటికి ఆ భూమిని, అక్కడ ఉన్న ఏటవాలుగా ఉన్న భూమిని పట్టుకొని ఆపే శక్తి వీటికి లేదు కాబట్టి అదొక కారణం. అరేబియా సముద్రం వేడెక్కడం కూడా కేరళకు శాపంగా మారింది. రాష్ట్రంలో అత్యంత భారీ అనూహ్య వర్షపాతానికి ఇది కూడా ఒక కారణమని క్వశ్చన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరెక్టర్ అభిలాష్ అన్నారు. 2019 కేరళ వరదల తర్వాత డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ట్రెండ్ కనిపిస్తోందని ఆయన అన్నారు. అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడ్డ మేఘాలతో తక్కువ సమయంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఈ వయనాడు కేరళ ప్రదేశంలో జరిగిన యొక్క విపత్తు గురించి గమనిస్తే అది ఒక ప్లానింగ్ డెఫిషియన్సీగా, ఒక సైంటిఫిక్ డెఫిషియన్సీగా, ఒక ఇంజనీరింగ్ డెఫిషియన్సీగా, ఒక ఇంప్రాపర్ మేనేజ్మెంట్ డెఫిషియన్సీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిజాస్టర్స్ అనేవి కంటిన్యూస్గా హిస్టరీలో చాలా చోట్ల జరుగుతున్నాయి, చాలా ప్రదేశాల్లో జరుగుతున్నాయి, ఒకే ఒక కారణంతో జరుగుతున్నాయి. అది వాటర్ రూపేనా, ఫ్లడ్ రూపేనా, లేదంటే గాలి రూపేనా, ఈ యొక్క ఎర్త్క్వేక్ రూపేనా యొక్క డిజాస్టర్స్ జరుగుతున్నాయి. కేరళను దేవభూమిగా పిలుస్తారు. కానీ ప్రకృతి విలయాలతో ఏటా అది మరుభూమిగా మారుతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం పచ్చని కేరళను శవాల దిబ్బగా మారుస్తోంది. కనీసం ఒక సంవత్సరం కాకపోయినా మరో సంవత్సరమైనా కళ్లు తెరవాల్సిన అధికారులు నిశ్చింతగా ఉండటం ఆ రాష్ట్రాన్ని ప్రకృతి ప్రకోపాలకు చిరునామాగా మార్చేసింది. మానవ అవసరాల కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తే ఏం జరుగుతుందో కేరళలో జరిగిన విలయం మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించింది. మరి ఇకనైనా ప్రభుత్వాలు కళ్లు తెరుస్తాయా? భవిష్యత్తులోనైనా ఇలాంటి పెను విపత్తులను దరిచేరకుండా చూస్తాయా అనేది చూడాలి.